నిజామాబాద్ పెదాస్పత్రి పరిస్థితి మూలుగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. అసలే వైద్యులు సిబ్బంది కొరతతో రోగులకు అరాకొరా వైద్యం అందుతుండగా ప్రభుత్వం ఇటీవల చేసిన సాధారణ బదిలీల్లో ఒకేసారి భారీ సంఖ్యలో వైద్యులు సిబ్బంది బదిలీ అయ్యారు. ఈ స్థాయిలో పోస్టులు ఖాళీ అవ్వడం 10 ఏళ్లలో ఇదే తొలిసారి అని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. వైద్యుల కొరతతో ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, మానసిక వైద్యం విభాగాల్లో సేవలు ప్రశ్నార్థకం కానున్నాయి. వైద్య సేవల్లో ఒకప్పుడు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఇప్పుడు వైద్యుల కొరతతో అల్లాడుతోంది. కీలకమైన విభాగాలకు వైద్యులు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. నిత్యం 1800 నుంచి 2000 వరకు ఓపీ సేవలు నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా చేరే వారి సంఖ్య 200 వరకు ఉంటుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారిలో ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు కీలక విభాగాల అధిపతులకు స్థానచలనం కలిగింది. దాదాపుగా 36 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులను బదిలీ చేశారు. వారి స్థానంలో రావాల్సిన వైద్యులు మాత్రం ఇప్పటి వరకు 11 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. కీలక విభాగాల్లో వైద్యుల బదిలీలతో ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, మానసిక వైద్యం, బయోకెమిస్ట్రీ విభాగాలు ఖాళీ అయ్యాయి. ఈ విభాగాల్లో సేవలు ప్రశ్నార్థకంలా మారాయి. ఒకప్పుడు వైద్య సేవల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన జిల్లా జనరల్ ఆసుపత్రి ఇప్పుడు వైద్యులు లేక, వైద్య సేవలు సరిగ్గా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నట్టయితే దాదాపు 36 మంది డాక్టర్లను బదిలీలు చేసి ప్రజలకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. 6 డాక్టర్లు నియమించడం వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం కాదు. 36 మంది డాక్టర్లు ఉన్నప్పుడే ప్రజలు వైద్యం అందించే విషయాల్లో చాలా లోపాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరినైతే 36 మందిని బదిలీలు చేసిరో దాంట్లో 6 మందినే కేటాయించారు. కానీ మిగతా 30 మందిని కూడా వెంబడే నియమించాలి. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యలు వైద్యం కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ చొరవతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. యాంజియోగ్రామ్, స్టంట్లు, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన ఖరీదైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు కార్పొరేట్ వైద్యం చేరువలోకి వస్తుందనుకున్న సమయంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది బదిలీలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జిల్లా ఆసుపత్రికి మొత్తం 272 వైద్య పోస్టులు మంజూరు కాగా 145 మందితో నెట్టుకొస్తున్నారు. తాజాగా బదిలీ చేసిన వైద్యులతో ఆ ఖాళీల సంఖ్య 127కు చేరింది. నర్సింగ్ సిబ్బంది సైతం 48 మంది బదిలీ కాగా 11 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. ఇంకా 37 నర్సింగ్ సిబ్బంది ఖాళీలు ఏర్పడ్డాయి. ఇలా ఆసుపత్రి అంతా వైద్యులు, సిబ్బంది బదిలీలతో ఖాళీ అయింది. సేవల్లో కీలకమైన నర్సింగ్ సిబ్బంది లేకపోవడంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జీజీహెచ్ నుంచి వెళ్లేవారు ఎక్కువ, వచ్చేవారు తక్కువయ్యారని ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. వైద్యుల కొరత ఉన్నా వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రానున్న రోజుల్లో వైద్యుల కొరత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ మధ్యనే మనకు రాష్ట్ర ప్రభుత్వం జనరల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు చాలామంది సీనియర్ వైద్యులు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంటే మన దగ్గర నుంచి చాలామంది లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి చాలామంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడము, వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ వచ్చారు. ఈ రకంగా మనకు కొద్దిగా కొరత అయితే కొంత ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా నుంచి కీలక నేతలు ఉన్నా సర్కార్ ఆసుపత్రి దుస్థితిపై నోరు విప్పకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో తగినంత వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.